Good morning. My name is Shrikant, lecturer in chemistry. So NMGDC Jogipet, Nehru Memorial Government Degree College, Jogipet. So today I will discuss about the chemical kinetics. Chemical kinetics. సో కెమికల్ కైనెటిక్స్ అంటే ఏంటి? ఇక్కడ తెలుగులో ఏమంటామంటే రసాయన గతిక శాస్త్రం అండి. ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉంది, ఫైనల్ ఇయర్ వాళ్ళకు కూడా ఉన్నట్టుంది. ఓకే, సో కెమికల్ కైనెటిక్స్ రసాయనిక గతిక శాస్త్రం, రసాయన గతి శాస్త్రం అని చెప్పేసి అంటాము. సో కెమికల్ కైనెటిక్స్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి చూడండమ్మా, నేను జగిపేట్ కాలేజ్కి వచ్చేసి 1-2 months అవుతుంది. బట్ మనకు ఆఫ్లైన్ క్లాసెస్ లేవు, ఆన్లైన్ క్లాసెసే కంటిన్యూ చేస్తున్నాము. కాబట్టి నేను ఈ వీడియో క్లాసెస్ కూడా మీకు ఇస్తాను. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో క్లాసెస్ వినే ప్రయత్నం చేయండి, ఇక్కడ కూడా వదిలిపెట్టకండి, క్లాసెస్ను మిస్ చేయకండి. 100% క్లాసెస్ వినే ప్రయత్నం చేయండి అందరూ కూడా. సో క్లాసెస్ మిస్ చేయకండి, ఓకేనా? ఆన్లైన్ క్లాసెస్ వినండి, దాంతోపాటు ఈ వీడియో క్లాసెస్ కూడా వినండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగవచ్చు. సో మీరు ఏ విధంగా అడిగినా సరే, వాట్సాప్లో మెసేజ్, మన గ్రూప్లో మెసేజ్ పెట్టినా కూడా నేను రియాక్ట్ అయ్యి మీకు డౌట్ క్లారిఫై చేస్తాను. ఈ క్లాసెస్ వినే ప్రయత్నం చేయండి, ఓకే? సో అవుట్లైన్ ఫర్ కెమికల్ కైనెటిక్స్ అంటే రసాయన గతి శాస్త్రంలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఫస్ట్ రియాక్షన్ రేట్స్. నెక్స్ట్ సో హౌ వి మెజర్ రియాక్షన్ రేట్స్, రేట్ లాస్, ఓకేనా? హౌ ద రేట్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్స్. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ రేట్ లాస్. నెక్స్ట్ ఆఫ్ లైఫ్ అర్ధాయువు అంటామండి తెలుగులో, అర్ధాయువు. నెక్స్ట్ అర్హీనియస్ ఈక్వేషన్స్ అండ్ మెకానిజమ్స్ ఇవి ఉన్నాయి ఇక్కడ, ఓకే? సో నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ కెమికల్ కైనెటిక్స్? Chemical kinetics is the part of chemical science dealing the study of the rates of chemical reactions and the factors which affect the reaction rates. అంటే చర్య రేటు, ఒక రసాయన చర్య యొక్క చర్య రేటు, ఆ చర్య రేటును ప్రభావితం చేసే అంశాలను గురించి మనం ఇక్కడ రసాయన గతిక శాస్త్రంలో చదువుకుంటాం. రసాయన గతిక శాస్త్రంలో మనం ఇవి చదువుకుంటాం. రసాయన చర్య రేటు అంటే ఏంటి? సో ఈ రసాయన చర్య రేటు సో దేనిపైన ఆధారపడుతుంది, ఈ రసాయన చర్య రేటు ఆధారం చేసే అంశాలు ఏంటి అనేది సో మనం ఇక్కడ చదువుకుంటాం. కెమికల్ కైనెటిక్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది కెమికల్ సైన్స్ డీలింగ్ విత్ ద స్టడీ ఆఫ్ ది రేట్స్ ఆఫ్ ది కెమికల్ రియాక్షన్స్ అండ్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ద రియాక్షన్ రేట్స్. సో చర్య రేటును ప్రభావితం చేయే అంశాలను గురించి ఇక్కడ మనం చదువుకుంటాం, ఓకేనా? నా ఇక్కడ చూడండి, చర్య రేటు, రియాక్షన్ రేట్స్, తెలుగులో మనం చర్య రేటు అంటాము, లేదా రేటు స్థిరాంకం అని కూడా అంటామండి. చర్య రేటు అన్నా ఒకటే, రేటు స్థిరాంకం అన్నా ఒకటే, నెక్స్ట్ చర్య రేటు స్థిరాంకం అన్నా కూడా ఒకటే. సో రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్ విత్ టైం. ఓకే, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్, సో గాఢతలో మార్పు, మరియు సో టైం అంటే సో ఒక ఏకాంక కాలంలో అంటే ప్రత్యేక కాలంలో సో చర్య రేటు క్రియాజనకాలు కానీ క్రియాజన్యాల్లో గాఢత మార్పును చర్య రేటుగా నిర్వహిస్తామన్నమాట మనం ఇక్కడ. సో ఏకాంక కాలంలో సో క్రియాజనకంలో కానీ క్రియాజన్యంలో కానీ గాఢతలోని మార్పుని మనము చర్య రేటు అని పిలుస్తాం. ఇంగ్లీష్లో అయితే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్ విత్ ద టైం. సో అంటే పర్టికులర్ టైంలో సో క్రియాజనకం కానీ క్రియాజన్యం కానీ వాటి యొక్క గాఢతలో మార్పు రావడాన్ని రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. సో ఇక్కడ మనం రేట్ ఆఫ్ రియాక్షన్ అని రాసుకున్నాం, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై చేంజ్ ఇన్ టైం. ఒక పర్టికులర్ టైంలో సో రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ను
చేంజ్ అవ్వడాన్ని రేట్ ఆఫ్ రియాక్షన్ అంటారండి. రేట్ ఆఫ్ రియాక్షన్, రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్ విత్ టైం. ప్రొడక్ట్ విత్ టైం అంటే పర్టికులర్ కాలంలో ఏకాంక కాలంలో క్రియాజనకం కానీ క్రియాజన్యంలో గాఢతలోని మార్పును చర్యా రేటు అంటాము. చర్యా రేటు అంటాము. ఇక్కడ టైంను మనం సెకండ్స్ కానీ మినిట్స్ కానీ అవర్స్లలో తీసుకుంటాం. కాన్సన్ట్రేటర్ మోల్ ఫర్ లీటర్లో తీసుకుంటాం. మోల్ ఫర్ లీటర్స్లో తీసుకుంటాం. ఇప్పుడు మనం చర్యా రేటు, రేట్ ఆఫ్ రియాక్షన్, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్, చేంజ్ ఇన్ టైం. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ సింపుల్ అనమాట. రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్, చేంజ్ ఇన్ టైం. ఓకే రైట్. A general way measuring the rate of reaction is terms change in concentration per unit time. So ఇండేజెస్ డెల్టా ఏ బై డెల్టా టీ అని రాసుకుంటున్నాం. డెల్టా ఏ బై డెల్టా అంటే మీనింగ్ చేంజెస్. సో లేదా లిమిట్స్ ఉన్నాయనుకోండి డిఏ బై డిటి అని రాసుకుంటున్నాం. డిఏ బ్రాకెట్ అని రాస్తే మీనింగ్ ఏంటి అంటే, సో ఇక్కడ మీరు చూసుకోండి. సో డి బ్రాకెట్లో ఏ పెడుతున్నాను, ఏ బై డిటి అంటే ఏంటి అంటే, సో ఏ అనేది ఏదైనా రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్లో చేంజెస్, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్లో చేంజెస్ బై వాటి కాలం. టీ అంటే ఏంటి, టైంలో చేంజెస్ అనమాట. టైంలో చేంజెస్ని ఇక్కడ ఏమంటాం, చర్యా రేటు అని పిలుస్తామండి. చర్యా రేటు అని పిలుస్తాం. అర్థమైందా ఇక్కడ? సో డిఏ బై డిటి, డిఏ బై డిటి. మీ బుక్స్లలో ఏ కాకుండా ఎక్స్ తీసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. డి అంటే సో మార్పు అనమాట, కొద్దిగా చేంజెస్ డితో చూపిస్తాం. ఓకే, డిఫరెన్సెస్ను డి అని చూపిస్తాం ఇక్కడ. సో ఏ బ్రాకెట్ అని పెట్టామంటే బాకెట్ అంటే మీనింగ్ అంటే కాన్సన్ట్రేషన్ అనమాట. సో రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్లో మార్పు బై టైంలో మార్పు. ఓకేనా? సో క్రియాజనక గాఢతంలో మార్పు బై కాలంలో మార్పును మనం చర్యా రేటు చెప్పుకుంటాం. చర్యా రేటు అని చెప్పుకుంటాం. అర్థమైందా? ఓకే అండి, రైట్. సో ఇక్కడ రాసుకున్నాం చూడండి, కెమికల్ కైనెటిక్స్ ఏ టు బి. సో ఏ అనేది రియాక్టెంట్, సో బి అనేది ప్రోడక్ట్ అండి. ఏ అనేది రియాక్టెంట్, బి అనేది ఒక ప్రోడక్ట్. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఫర్ నౌ మైనస్ డెల్టా ఏ బై డెల్టా టీ, మైనస్ డెల్టా ఏ బై డెల్టా టీ. సో డెల్టా ఈజ్ చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఏ ఓవర్ టైమ్ పీరియడ్ డెల్టా టీ. అంటే సో ఏ యొక్క గాఢతలో మార్పు ఇప్పుడు డెల్టా టీ కాలంలో అంటే ఒక పర్టికులర్ కాలంలో డెల్టా టీ యొక్క మార్పు. సో రేట్ ఈక్వల్ టు డెల్టా బి బై డెల్టా టీ. డెల్టా బి అంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఓవర్ టైమ్ పీరియడ్ ఎట్ డెల్టా టీ. అంటే బి యొక్క గాఢతలో మార్పు, ఒక ప్రమాణ కాలంలో బి యొక్క గాఢతలో మార్పు అనేది రేట్. ఇప్పుడు ఈ క్రియాజనకం యొక్క గాఢతలో మార్పును సో రేట్ ఈక్వల్ టు మైనస్ డెల్టా ఏ బై డెల్టా టీ. అంటే ఇప్పుడు మనకు ఏ నుంచి బి రావాలంటే ఏ ఖర్చు అయితేనే కదా బి వచ్చేది. అంటే ఏ యూటిలైజ్ చేసుకుంటేనే మనకు బి అనే ప్రోడక్ట్ వస్తుంది. రియాక్టెంట్స్ యూటిలైజ్ అవుతేనే బి అనే ప్రోడక్ట్ వస్తుంది. అంటే ఏ అనేది తగ్గుతుంది కాబట్టి దీన్ని మైనస్ అని చూపిస్తున్నామండి. రేట్ ఈక్వల్ టు మైనస్ డెల్టా ఏ బై డెల్టా టీ అని రాసుకున్నాం చూడండి అమ్మ. డెల్టా ఏ బై డెల్టా టీ అని రాసుకున్నాము. డెల్టా ఏ అంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఓవర్ టైమ్ పీరియడ్ డెల్టా టీ. రేట్ ఈక్వల్ టు డెల్టా బి బై డెల్టా టీ ఈక్వల్ టు, సో డెల్టా బి మీన్స్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఓవర్ టైమ్ పీరియడ్. అంటే ఇప్పుడు క్రియాజనకం తగ్గుతుంది అంటే ఆటోమేటిక్గా అప్పుడు ఏంటిగా ప్రొడక్ట్ పెరుగుతున్నట్టే, క్రియాజన్యం పెరుగుతున్నట్టే కదా. అంటే మరి క్రియాజన్యంలో కూడా కాన్సన్ట్రేషన్ పెరుగుతున్నట్టే కదా. అంటే ఏ తగ్గుతుంది అంటే బి పెరుగుతున్నట్టే కదా. అందుకే రెండు రకాల చర్య రేట్లు తీసుకున్నాం. ఇప్పుడు క్రియాజనకం ప్రకారం తీసుకుంటే రేట్ ఈక్వల్ టు మైనస్ డెల్టా ఏ బై డెల్టా టీ. అదే క్రియాజన్యం ప్రకారం అంటే ప్రోడక్ట్ ప్రకారంగా మనం రాసుకుంటే చర్య రేటు సో డెల్టా బి బై డెల్టా టీ, డెల్టా బి బై డెల్టా టీ. సో అందుకే మనం ఫస్ట్ దాని దగ్గర మైనస్ రాసుకున్నామండి. ఎందుకంటే అది ఏ తగ్గుతూ ఉంటేనే బి పెరుగుతుంది కాబట్టి ఏ తగ్గడం ఇక్కడ మైనస్ చూపిస్తున్నాం. ఇక్కడ బికాజ్ ఏ డిక్రీజెస్ విత్ ద టైం డెల్టా ఈజ్ నెగిటివ్. ఏ అనేది డిక్రీజ్ అవుతేనే బి వస్తుంది కాబట్టి సో ఏ డిక్రీజ్ అవుతుందని చూపించడానికి ఇక్కడ మనం మైనస్ అని చూపిస్తున్నామండి. మనం మైనస్ చూపిస్తున్నాం. అర్థమైందా? ఓకేనా? సో రైట్. నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్. సో రేట్ ఇక్కడ డెల్టా ఏ మైనస్ డెల్టా ఏ బై సో డెల్టా టీ. నెక్స్ట్ రేట్
డెల్టా బి బై డెల్టా టీ. ఇక్కడ చూడండి ఇక్కడ. సో దీన్ని మనము డయాగ్రామ్స్లలో క్లియర్గా ఇచ్చారు. ఏ టు బి అంటే ఏ నుండి క్రియాజనకం ఏ నుండి బికి మారడానికి పర్టికులర్ టైం తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, అక్కడ టైమ్స్ కూడా ఇచ్చాడు, మనకు టైం కూడా ఇచ్చాడు. ఫస్ట్ మనకు ఏ ఉంది, ఇక్కడ ఏ నుండి టోటల్ బిగా మారుతుందండి. ఇక్కడ కలర్ చేంజెస్ కూడా గమనించండి అమ్మా, ఇక్కడ కలర్ చేంజెస్ గమనించండి. సో ఇక్కడ ఇది డార్క్ కలర్ ఉంటే కొద్దిగా ఇక్కడ రెడ్ కలర్లో వచ్చాయి, ప్రోడక్ట్లో రెడ్ కలర్లో వచ్చాయి, ఇక్కడ బ్లాక్ కలర్లో ఇక్కడ. సో మనకు ఇక్కడ రెడ్ కలర్లోకి అంటే ఏ నుంచి అంటే బ్లాక్ కలర్లో నుంచి రెడ్ కలర్లో మారడానికి కొద్ది పర్టికులర్ టైం అనేది ఉంటుంది. ఆ ఏ అనేది బీగా మారడానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది. దాన్ని ఇక్కడ రేట్ ఈక్వల్ టు మైనస్ డెల్టా ఏ బై డెల్టా టీ అన్నాడు. అది బీగా మారింది, రెడ్ కలర్గా మారింది ఒక పర్టికులర్ టైంకు. సో అంటే టైం చేంజ్ అవుతున్నా కొద్ది మారుతుంది కాబట్టి టైంలో చేంజ్ అని డెల్టా టీగా రాసుకుంటున్నాం. అందుకే రేట్ ఈక్వల్ టు డెల్టా బి బై డెల్టా టీ. ఏ మాలిక్యూల్ తగ్గిపోతూ బి మాలిక్యూల్ పెరుగుతుందండి. ఏ మాలిక్యూల్స్ తగ్గుతూ బి మాలిక్యూల్స్ పెరుగుతుంది. అదే డార్క్ ఉన్న మాలిక్యూల్స్ మెల్లమెల్లగా తగ్గుతూ అదే టైం పెరిగే కొలది, టైం చేంజ్ అవుతున్న కొద్దీ ఆ డార్క్ ఉన్న మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకేమవుతున్నాయి, రెడ్ కలర్గా మారుతున్నాయి. అందుకే ఇక్కడ మీరు గ్రాఫ్లో కూడా చూసుకుంటే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఏ మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి, తగ్గుతూ వస్తున్నాయండి. అదే బి మాలిక్యూల్స్ ఎక్కిన కర్వ్ ఏమిటి చూడండి, పెరుగుతుంది. టైం పెరుగుతున్న కొద్దీ బి మాలిక్యూల్స్ కర్వ్ అంటే ఏ తగ్గుతూ ఉంటేనే బి పెరుగుతుంది కదండి. ఇప్పుడు ఏదైనా సరే ఒక క్రియాజనకం తగ్గితే క్రియాజన్యం ఏర్పడుతుంది. మనకు రియాక్టెంట్స్ యూటిలైజ్ అవుతేనే ప్రోడక్ట్ అనేది వస్తుంది. రియాక్టెంట్ యూటిలైజ్ అవుతేనే మనకు ప్రోడక్ట్ అనేవి వస్తాయి. కాబట్టి మనకి ఇక్కడ క్లియర్గా నీట్గా ఇచ్చారండి డయాగ్రామ్లో. ఇక్కడ స్లైడ్లో మీరు క్లియర్గా చూసుకోండి. ఏ నుంచి బీగా మారడానికి కొద్దిగా టైం చేంజ్ కావాలి, ఆ టైం చేంజెస్ను కూడా ఇచ్చాడు. సో ఫస్ట్ ఒక 10 minutes, తర్వాత 20 minutes, 30 minutes, తర్వాత 40 minutes, 50 minutes, 1 hour. అవునా? ఆ టైం చేంజెస్కు డార్క్ కలర్లో ఉన్నాయి కాస్త సో మెల్లగా ఫస్ట్ ఒక 10 minutes కొన్ని రెడ్ కలర్లోకి మారాయి, 20 minutes ఇంకొన్ని మారాయి, 30 minutesకి ఇంకొన్ని మారాయి, 40 minutesకి ఇంకొన్ని మారాయి, ఓకేనా, 50 minutesకి చాలా మారాయి. అందుకేనా ఒక 1 hour అయిన తర్వాత 90% టోటల్గా సో రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యి అంటే ఏ కాస్త బీగా మారింది. అందుకే సో ఇక్కడ క్రియాజనకంలో మార్పు బై కాలంలో మార్పు, క్రియాజనకంలో మార్పు బై కాలంలో మార్పు. క్రియాజన్యం పరంగా చెప్పుకుంటే క్రియాజన్యం గాఢతలో మార్పు బై క్రియాజకే కాలంలో మార్పు. ఈ విధంగా చెప్తామండి. చర్య రేటు ఈక్వల్ టు మైనస్ డెల్టా ఏ బై డెల్టా టీ అంటే క్రియాజనకం యొక్క గాఢతలో మార్పు బై కాలంలో మార్పు. ఓకేనా. సో క్రియాజన్యం పరంగా చెప్పుకోవాలంటే క్రియాజన్యం గాఢతలో మార్పు బై కాలంలో మార్పు. ఈ విధంగా చర్య రేటును మనం ఇండికేట్ చేస్తామండి. చర్య రేటుని ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ రియాక్షన్ రేట్స్ అండ్ స్టైకియోమెట్రీ. రియాక్షన్ రేట్స్ అండ్ స్టైకియోమెట్రీ. ఓకేనా. మనకు పక్కకు ఏదైనా ఇప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి అంటే ఈ రియాక్టెంట్స్ ఏ ప్లస్ బి అనే రియాక్టెంట్స్ నుండి మనకు సి ప్లస్ డి అనే ప్రోడక్ట్స్ వస్తున్నాయి. సో దాని పక్కకి ఇక్కడ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి ఉన్నాయా, ఇవి స్టైకియోమెట్రీ అనమాట. అవి ఎన్ని ఉన్నాయి ఏంది అనేది చూపిస్తున్నాయి. సో ఇక్కడ మనం చర్య రేటు రాసుకునేటప్పుడు ఇక్కడ ఏంటి, మనము క్రియాజనకం గాఢతలో మార్పు బై కాలంలో మార్పు అని రాస్తున్నాం. అంటే ఏ యొక్క కాన్సన్ట్రేషన్, అందుకే డెల్టా ఏ కాన్సన్ట్రేషన్ బై డెల్టా టీ ఈక్వల్ టు మైనస్ డెల్టా బి బై డెల్టా టీ అని రాసుకున్నాం. ఇక్కడ 1/A 1/B అని రాసుకున్నాం. అంటే వాటి స్టైకియోమెట్రీలు అనమాట. ఆ 1ని 1/A 1/B రాసుకున్నాం. సో గాఢతలో వచ్చేసరికి డెల్టా సి బై డెల్టా టీ, డెల్టా డి బై డెల్టా టీ వచ్చిన ప్రోడక్ట్స్ వాటిని కూడా వాటి యొక్క స్టైకియోమెట్రీలు కూడా 1/C 1/D అని రాసుకున్నాం. అంటే రియాక్టెంట్స్ డిక్రీజ్ అయ్యే కొలది ప్రోడక్ట్స్ ఏమవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతుంది. సో రియాక్టెంట్స్ యొక్క చర్య రేటు డిక్రీజ్ అయ్యే కొలది ప్రోడక్ట్స్ యొక్క చర్య రేటు పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. So it has been that the average rate falls from 1.900 minus 4. So however the average rate cannot be used to predict the rate of reaction. The particular instant has the would be constant for the time intervals for which is calculated. So to express the rate at particular moment of time, we determine the instantaneous rate. It is obtained when we consider the average rate at the smallest time interval, say that
that is when delta T approaches 0. Hence mathematically for infinitesimally small dt initiations rate is given by. Okay. Factors that affect the rate of reaction. Important అండి. Factors that affect the rate of reaction లేదా రియాక్షన్ రేట్ కాన్స్టెంట్ రేటు స్థిరాంకంను లేదా చర్య రేటును ప్రభావితం చేయు అంశాలు. చర్య రేటును ప్రభావితం చేయు అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకు. చర్య రేటును ప్రభావితం చేయు అంశాలు. ఓకే. సో చర్య రేటును ప్రభావితం చేయే అంశాల్లో ఫస్ట్ వన్ ఒకటి టెంపరేచర్. చర్య రేటును ప్రభావితం చేయే అంశాల్లో ఫస్ట్ వన్ టెంపరేచర్, ఉష్ణోగ్రత. సెకండ్ వన్ ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అంటే క్రియాజనకాల యొక్క గాఢత. క్రియాజనకాల యొక్క గాఢతను బట్టి సో మనకు చర్య రేటు మారుతుంది. నెక్స్ట్ క్యాటలిస్ట్ అంటే తీసుకునే ఉత్ప్రేరకం పైన కూడా ఆధారపడుతుంది. ఓకే. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ రియాక్టెంట్ అంటే ఉపరితల వైశాల్యాన్ని బట్టి కూడా మనకు అక్కడ సో చర్య రేటు అనేది మారుతుంది. ఉపరితల వైశాల్యాన్ని బట్టి కూడా చర్య రేటు అనేది మారుతుంది. నెక్స్ట్ ప్రెజర్ ఆఫ్ గ్యాసెస్ రియాక్టెంట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే పీడన ప్రభావం. సో ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ యొక్క ప్రభావం. ఓకే. ప్రెజర్ యొక్క ప్రభావం ఇవన్నీ కూడా చర్య రేటును ప్రభావితం చేయు అంశాలు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఇవన్నీ మనకు ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద రియాక్షన్ రేట్ కాన్స్టాంట్. సో టెంపరేచర్ ఉష్ణోగ్రత ప్రభావం, సో క్రియాజనకం యొక్క గాఢతలో మార్పు, నెక్స్ట్ ఉత్ప్రేరక ప్రభావము, నెక్స్ట్ రియాక్టెన్స్ యొక్క ఉపరితల వైశాల్యం, క్రియాజనకాల యొక్క ఉపరితల వైశాల్యం కూడా మార్పు చేస్తుంది. నెక్స్ట్ ప్రెజర్ పీడన ప్రభావం. నా ఫస్ట్ చూడండి టెంపరేచర్. ఎట్ హై టెంపరేచర్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ హ్యావ్ మోర్ కైనెటిక్ ఎనర్జీ, మూవ్ ఫాస్టర్ అండ్ కొల్లైడ్స్ మోర్ ఆఫ్టెన్ విత్ గ్రేటర్ ఎనర్జీ. అంటే ఉష్ణోగ్రత పెరిగే కొలది ఈ అతిపాత అంటే ఈ కొల్లిజన్స్ అనేవి పెరిగి సో చర్య రేటు పెరుగుతుంది అంటున్నానండి. ఉష్ణోగ్రత పెరిగే కొలది కొల్లిజన్స్ పెరిగి ఓకేనా సో చర్య రేటు అనేది పెరుగుతుంది. అంటే ఉష్ణోగ్రత పెరిగింది అనుకోండి సో రియాక్టెంట్స్ క్రియాజనకాలు ఫాస్ట్గా చర్యలో పాల్గొని ప్రోడక్ట్ను ఇస్తాయి. కాబట్టి ఉష్ణోగ్రత పెరిగితే చర్య రేటు పెరుగుతుంది. అనేది పెరుగుతుంది. కాబట్టి సో మనకు సో టెంపరేచర్కు రేట్ ఆఫ్ రియాక్షన్కు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుందండి. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకు రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి కొన్ని పాయింట్స్. కొల్లిజన్ థియరీ. వెన్ టూ కెమికల్ రియాక్టెంట్ దేర్ మాలిక్యూల్స్ హ్యావ్ టు కొలైడ్ విత్ ఈచ్ అదర్. ఒకదానికొకటి అభిఘాతం చెందితే విత్ సఫిషియంట్ ఎనర్జీ ఫర్ ద రియాక్షన్ టేక్ ప్లేస్. సో పర్ఫెక్ట్ అంటే సమాన ఎనర్జీ ఉన్నప్పుడు రెండు రియాక్టెంట్లు ఒకదానితో ఒకటి అభిఘాతం చెందుతాయి. అభిఘాతం చెంది రియాక్షన్ జరుగుతుంది. ఓకేనా. కైనెటిక్ థియరీ. ఇంక్రీజింగ్ టెంపరేచర్ మీన్స్ ది మాలిక్యూల్ మూవ్ ఫాస్టర్. కొల్లిజన్ థియరీ ప్రకారం ఏంటంటే సో రెండు రియాక్టెంట్స్ ఏవైతే ఉంటాయో ఏ ప్లస్ బి అనే రెండు రియాక్టెంట్స్ ఉన్నాయి. అవి రెండు సేమ్ ఎనర్జీని కలిగి ఉన్నప్పుడు అవి రెండు ఒకదానికొకటి సో అభిఘాతం అంటే తాడనం చెందుకుంటాయండి, ఒకదానికొకటి గుద్దుకుంటాయి. సో అప్పుడు చర్య జరుగుతుంది అనమాట, అక్కడ చర్య జరుగుతుంది. కైనెటిక్ థియరీ ప్రకారం ఏంటంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినామనుకోండి, ఇప్పుడు ఆ ఏ బి అనే మాలిక్యూల్స్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతాయి అక్కడ ఇక్కడ. ఆ మూవ్ అయినప్పుడు ఒకదానికొకటి ఢీకొని మనకు సో చర్య జరగడం జరుగుతుంది. ఇది కొల్లిజన్ థియరీ ప్రకారం ఏమో రెండింటికి కూడా ఏ మరియు బి అనే మాలిక్యూల్స్ ఏవైతే రెండు కూడా క్రియాజనకాలు అయితే అవి రెండింటికి కూడా సేమ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి, అవి రెండింటికి కూడా సేమ్ ఎనర్జీ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా అవి రెండు ఒకదానికి ఒకటి ఢీకొని చర్యలు జరుగుతాయి అంటున్నాడు. అదే కైనెటిక్ థియరీ ప్రకారం ఏంటంటే
టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినాం అనుకోండి ఆటోమేటిక్గా సో అవి ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఏంటి ఇప్పుడు ఏ బి మాలిక్యూల్ ఉన్నాయి, సేమ్ ఎనర్జీ రావాలని కొలిజన్ థియరీ చెప్తుంది. మన కైనెటిక్ థియరీ ప్రకారం ఏం చెప్తున్నామంటే రెండు కూడా సో మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు రెండు కూడా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. అప్పుడు ఒకదానికొకటి డీకే టచ్ అయిపోయి అప్పుడు మనకు సో రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది అని చెప్తున్నాడు. రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. హ్యాస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇంక్రీజెస్ సో డస్ ద లైక్హుడ్ ద రియాక్టెంట్ మాలిక్యూల్ విల్ కొల్లైడ్. అంటే క్రియాజనకాల యొక్క గాఢత పెరిగింది అనుకోండి, క్రియాజనకాల యొక్క గాఢత పెరిగినప్పుడు చర్య రేటు కూడా పెరుగుతుంది అండి. సో క్రియాజనకాల యొక్క గాఢత పెరిగినప్పుడు సో చర్య రేటు కూడా పెరుగుతుంది. సేమ్ ఇప్పుడు టెంపరేచర్ లాగానే, టెంపరేచర్ పెరిగినప్పుడు చర్య రేటు ఏ విధంగా అయితే పెరుగుతుందో మనకు క్రియాజనకాల యొక్క గాఢత పెరిగినప్పుడు కూడా, క్రియాజనకాల యొక్క గాఢత పెరిగినప్పుడు కూడా చర్య రేటు అనేది పెరుగుతుంది. చర్య రేటు అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ క్యాటలిస్ట్, ఉత్ప్రేరక ప్రభావం. సో ఉత్ప్రేరక ప్రభావం అంటే మనము క్యాటలిస్ట్ని ఉపయోగించినప్పుడు స్పీడ్ అప్ ద రియాక్షన్ బై లోయరింగ్ యాక్టివేషన్ ఎనర్జీ. ఈ చర్య రేటును పెంచుతాయి. ఏదైనా ఉత్ప్రేరకాన్ని మనం బయట నుంచి వాడినప్పుడు, ఇప్పుడు నూనెల హైడ్రోజనీకరణలో నికెల్ను వాడుతున్నాం ఉత్ప్రేరకంగా ఎగ్జాంపుల్. సో అక్కడ నికెల్ ఏం చేస్తుంది అంటే ఆ చర్యను ఫాస్ట్గా జరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఆ చర్యను ఫాస్ట్గా జరగడానికి ఉపయోగపడుతుంది. సో అంటే మనకు ఉత్ప్రేరకం వల్ల చర్య రేట్ అనేది పెరుగుతుంది. చర్య రేట్ అనేది పెరుగుతుంది. టెంపరేచర్ను పెంచితే చర్య రేటు పెరుగుతుంది. క్రియాజనకాల యొక్క గాఢతను పెంచితే చర్య రేటు పెరుగుతుంది. ఉత్ప్రేరకం వల్ల చర్య రేటు అనేది పెరుగుతుంది. ఉత్ప్రేరకం వల్ల చర్య రేటు అనేది పెరుగుతుంది. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ రియాక్టెంట్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ రియాక్టెంట్ అంటే సో క్రియాజనకాల యొక్క ఉపరితల వైశాల్యం పెరగడం. ఓకేనా, సో చర్య రేటు యొక్క క్రియాజనకాల యొక్క ఉపరితల వైశాల్యం, క్రియాజనకాల యొక్క ఉపరితల వైశాల్యం ఆధారంగా కూడా ఈ చర్య రేట్ అనేది పెరుగుతుంది. మోర్ ఏరియా ఫర్ రియాక్టెంట్స్ టు బి కాంటాక్ట్. ఓకేనా, సో ఎందుకంటే చర్య జరగడానికి అవి ఒకదానికొకటి కాంటాక్ట్ కావడానికి ఉపరితల వైశాల్యం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఒకదానికొకటి కాంటాక్ట్ అవుతాయి. కాబట్టి సో ఇది క్రియాజనకాలకు ఉపరితల వైశాల్యం ఎక్కువ ఉంటే చర్య రేటు కూడా పెరుగుతుంది. అంటే చర్య ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. మెయిన్ చర్య ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ప్రెజర్ ఆఫ్ ద గ్యాసెస్, రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. ఓకే, సో మనకు పీడన ప్రభావం, చర్య రేటు పైన పీడన ప్రభావం. చర్య రేటు పైన మనం పీడన ప్రభావం చూసుకున్నట్టయితే సో ఇంక్రీజ్డ్ నంబర్ ఆఫ్ ద కొల్యూజన్స్ అంటే ఒకదానికొకటి ఢీ కొనడం, అభిఘాతం చెందడం అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, చర్య రేటు కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏబి ఉంది, ఆ ఏబిని మనం బాగా ప్రెజర్ తోటి సో ఒకదానికొకటి రెండు ఒకదానికొకటి ఢీ కొట్టించినాం అనుకోండి, అప్పుడు చర్య జరుగుతుంది అనమాట. చర్య జరుగుతుంది. కాబట్టి సో ఇప్పుడు ఏ బీను ఒకదానికొకటి సో గుద్దుకునేటట్టు అంటే ఢీకొనేటట్టు చేయాలి. అప్పుడు దాన్ని ఢీకొనేటట్టుకి ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రెజర్ను ఉపయోగిస్తున్నాం. కాబట్టి ప్రెజర్ను పెంచడం వల్ల ఏమవుతున్నాయి, ఒకదానికొకటి రియాక్టెంట్స్ ఒకదానికొకటి ఢీకొని చర్యలు జరుగుతున్నాయి. అంటే మొత్తానికి ప్రెజర్ను పెంచడం వల్ల కూడా చర్య రేట్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు సో ఇవన్నీ కారకాలు చర్య రేటును పెంచుతాయి. సరే గుర్తుపెట్టుకోండమ్మా. సో చర్య రేటును పెంచే కారకాలు ఏంటి, టెంపరేచర్ పెరగడం వల్ల చర్య రేటు పెరుగుతుంది. నెక్స్ట్ సో క్రియాజనకాల యొక్క గాఢత పెరగడం వల్ల కూడా సో చర్య రేటు పెరుగుతుంది. నెక్స్ట్ క్యాటలిస్ట్. సో క్యాటలిస్ట్ను అంటే ఉత్ప్రేరకాన్ని ఉపయోగించడం వల్ల కూడా చర్య రేటు పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రియాక్టెంట్స్ యొక్క ఉపరితల వైశాల్యం పెరగడం వల్ల కూడా చర్య రేటు పెరుగుతుంది. రియాక్టెంట్స్ యొక్క ఉపరితల వైశాల్యం పెరిగే కొలది కూడా చర్య రేటు పెరుగుతుంది. నెక్స్ట్
ప్రెజర్ ఆఫ్ గ్యాసెస్ రియాక్టెంట్స్ అట్ ప్రొడక్ట్స్ అంటే పీడన ప్రభావం. సో అంటే ప్రెజర్ పెరగడం వల్ల కూడా చర్య రేటు పెరుగుతుంది. ఇవన్నీ కూడా సో చర్య రేటును ప్రభావితం చేయు అంశాలు. ఒకటి ఉష్ణోగ్రత, ఒకటి క్రియాజనకాల యొక్క గాఢత, ఉత్ప్రేరకం ఒకటి, సో క్రియాజనకాల యొక్క ఉపరితల వైశాల్యం, నెక్స్ట్ పీడన ప్రభావం. ఈ 5 కూడా చర్య రేటును మార్పు చేస్తాయి. ఈ 5 కూడా చర్య రేటును మార్పు చేస్తాయి. ఓకే రైట్. ది రేట్ ఎక్స్ప్రెషన్. We know how to work out the rate of reaction, but does not tell if all the reactants make same contribution to overall reaction. So that's where the rate expression comes in. Look at the x plus y gives z. X plus y gives z. X may make more contribution to the rate of the reaction than y, or x may make no contribution to the rate of reaction. ఇన్స్టెడ్ డిపెండ్స్ ఆన్ వై. అంటే ఇప్పుడు ఎక్స్ వై కలిపితే జెడ్ వస్తుంది, కానీ ఎక్స్ 50% వై 50% అనట్లేదు. ఏదో సో ఎక్స్ 90% కావచ్చు, వై 10% కావచ్చు. ఓకేనా, ఎక్స్ 90% కావచ్చు, వై 10% కావచ్చు. మొత్తానికి అయితే జెడ్ వస్తుంది, మొత్తానికి జెడ్ వస్తుంది. అంటే ఏది ఎక్కువ ఏంది అనేది మనం క్లియర్గా చెప్పలేము. సో దే ఓన్లీ వే టు ఫైండ్ దిస్ అవుట్ ద త్రో ఎక్స్పెరిమెంటేషన్. మనం థియరిటికల్గా సో ఏది ఎక్కువ ఏది తక్కువ, దానివల్ల ఎక్కువ వస్తుంది, మనకు ప్రోడక్ట్ ఎక్కువ వస్తుంది అనేది డైరెక్ట్ చెప్పలేము. కానీ ప్రాక్టికల్గా అయితే ఎక్స్పెరిమెంటల్గా మనము చెప్పొచ్చు అని చెప్తున్నాను, ఎక్స్పెరిమెంటల్గా చెప్తున్నాను. సో నౌ సీ హియర్, when you see square brackets around the formula, it means concentration of HCl. మనం HClను బ్రాకెట్లో పెడుతున్నాము అంటే మీనింగ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండమ్మా, ఈ విధంగా ఇట్లా బ్రాకెట్లో పెడుతున్నాము అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl అనమాట మీనింగ్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl, కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl. సో ఇక్కడ కూడా మనకేంటి ఇప్పుడు చూడం. సో వీ కుడ్ సే ద రేట్ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్. రేట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎక్స్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వై. అంటే ఇప్పుడు రేటు డైరెక్ట్గా, సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఎక్స్ ప్లస్ వై కలిపితే జెడ్ వస్తుంది అన్నాం. కానీ ఎక్స్ కాన్సన్ట్రేషన్ ఎంత, వై కాన్సన్ట్రేషన్ ఎంత అనేది దాని మీద చర్య రేట్ అనేది డిపెండ్ అవుతుంది. అందుకే రేట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ కాన్సన్ట్రేషన్ ఇంటూ వై కాన్సన్ట్రేషన్. ఎక్స్ కాన్సన్ట్రేషన్ టు వై కాన్సన్ట్రేషన్. రేట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ కాన్సన్ట్రేషన్ అండ్ వై కాన్సన్ట్రేషన్. రేట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ కాన్సన్ట్రేషన్ అండ్ వై కాన్సన్ట్రేషన్. ఓకేనా, ఇక్కడ మనం ఎప్పుడైనా సరే బ్రాకెట్లో పెట్టాము అంటే అది కాన్సన్ట్రేషన్ తెలియజేస్తుందండి. ఇక్కడ ఫిజికల్ కెమిస్ట్రీలో మనం చూసుకున్నట్టయితే మనం బ్రాకెట్లో ఒక టాప్ పెట్టాము అంటే అది కాన్సన్ట్రేషన్ను ఇండికేట్ చేస్తుంది, కాన్సన్ట్రేషన్ను ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ది రేట్ ఎక్స్ప్రెషన్. రేట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సో ఎక్స్ కాన్సన్ట్రేషన్, వై కాన్సన్ట్రేషన్. దిస్ సజెస్ట్ దట్ ఎక్స్ అండ్ వై బోత్ హ్యావ్ ఇన్ ఈక్వల్ ఎఫెక్ట్ ఆన్ ద రేట్ ఆఫ్ దిస్ రియాక్షన్. బోత్ ఇక్కడ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయని ఇండికేట్ చేస్తుంది. క్వశ్చన్, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ వీ డబుల్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై? సో మనం ఇప్పుడు ఇందులో ఎక్స్ ఎక్కువ ఉంది లేదా వై ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మరి ఏ విధంగా ఇండికేట్ చేస్తాం? ద రేట్ రియాక్షన్ వుడ్ బి ఆల్సో డబుల్. అప్పుడు ఎక్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది వై కంటే, అంటే వై కంటే ఎక్స్ డబుల్ ఉంది లేదా వై డబుల్ ఉంది, అప్పుడు ఏం చేస్తామంటే వై స్క్వేర్ అని రాయొచ్చు. వై స్క్వేర్. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ వీ హ్యాడ్ వై రేట్ టు స్క్వేర్ అని రాస్తున్నాను. డబ్బింగ్. సో డబ్లింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వై వుడ్ క్వాడ్రపుల్ ద రియాక్షన్ రేట్. Quadruple the reaction rate. Okay, next, rate constant. The unfortunately, so proportionally signs are not very useful to us, so we need replace it with the constant. Okay, మనం ఇక్కడ పర్ఫెక్ట్ చెప్పలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ రేట్ కాన్స్టాంట్ను ఉపయోగిస్తున్నాం. రేట్ ఈక్వల్ టు కే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎక్స్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వై. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎక్స్. అన్ఫార్చునేట్లీ signs are not very useful to us, so we need to replace it with constant. మనము పర్ఫెక్ట్గా చెప్పలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ ఒక కాన్స్టాంట్ను ఉపయోగిస్తున్నాం. ఆ కాన్స్టాంట్ ఏంటంటే కే. ఓకేనా, సో కే అనేది రేట్ ఆఫ్ కాన్స్టాంట్, రేట్ కాన్స్టాంట్ అని పిలుస్తాం. రేటు స్థిరాంకం. కే సింబల్ ఏం చూపిస్తుంది అంటే రేటు స్థిరాంకాన్ని చూపిస్తుంది. అందుకే చర్య రేటును సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసేసి ఇప్పుడు రేట్ ఈక్వల్ టు కే ఎక్స్ కాన్సన్ట్రేషన్ వై కాన్సన్ట్రేషన్. ఓకే, రేట్ ఈక్వల్ టు ఎక్స్ కాన్సన్ట్రేషన్
వై కాన్సన్ట్రేషన్గా చూపిస్తాం. ఎక్స్ ఈక్వల్ టు రేట్ ఈక్వల్ టు ఎక్స్ కాన్సన్ట్రేషన్ వై కాన్సన్ట్రేషన్గా చూపిస్తాం. ఓకే రైట్. సో ఇది రేట్ కాన్స్టాంట్ చూపించేది. కే అంటే ఇక్కడ ఏంటి అంటే రేట్ కాన్స్టాంట్, రేటు స్థిరాంకము. కే అనేది రేటు స్థిరాంకం. కే ఈజ్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ రియాక్షన్. కే ఈజ్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ రియాక్షన్. ఈ కే అనేది సో ఒక్కో రియాక్షన్కి ఒక్కోలాగా ఉంటుందని చెప్తున్నాను. కే వేర్ ఇస్ ద కే వ్యారీస్ విత్ టెంపరేచర్. సో టెంపరేచర్ మస్ట్ బి స్టేటెడ్ వెన్ కోటింగ్ కే అనేది కే అనేది టెంపరేచర్ అనేది డిపెండ్ అవుతుంది, అందుకే కే అనేది ఇండికేట్ చేస్తున్నాం. నెక్స్ట్ హియర్ సీ ది ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. ది ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్. లెట్స్ లుక్ ద రేట్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అగైన్. రేట్ ఈక్వల్ టు కే ఎక్స్ కాన్సన్ట్రేషన్ వై కాన్సన్ట్రేషన్ స్క్వేర్ అని రాసాం. వై కాన్సన్ట్రేషన్ స్క్వేర్ అని రాసాం. అంటే స్క్వేర్ రాస్తా మీనింగ్ ఏంటి అంటే మీన్స్ దట్ వై హ్యాస్ డబుల్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్ ఆన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. అంటే ఇక్కడ పైన 2 అని రాసామంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ కంటే వై యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ, డబుల్ ఉంది. ఓకేనా. సో ఒక ఎక్స్ 1 ఉంటే వైలు 2 ఉన్నాయి అనమాట. ఎక్స్లు 2 ఉన్నాయి అంటే వైలు 4 ఉన్నాయి అనమాట మీనింగ్ అట్లా. సో ఎక్స్ కంటే వై అనేది ఎక్కువ ఉంది అనేది ఇండికేట్ చేస్తుంది. దిస్ ఈజ్ ద ఆర్డర్ విత్ ద రెస్పెక్ట్ టు వై. సో ఎక్స్ మస్ట్ హ్యావ్ అన్ ఆర్డర్ ఆఫ్ ఎక్స్ 1 అనమాట. ఎక్స్ 1 ఉంటే వై అనేది 2 ఉన్నాయి అనేది ఇండికేట్ చేస్తుంది. ది ఓవరాల్ రియాక్షన్ ఆర్డర్ ఈజ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ 1 ప్లస్ 2. అంటే ఎక్స్ 1 ఉంది, వైలు 2 ఉన్నాయి. అంటే ఎక్స్ను 1తో చూపిస్తాం ప్లస్ వైను 2 అంటే కాబట్టి ఇప్పుడు +3 అవుతుంది. 1 + 2 అంటే 3. అంటే ఇది థర్డ్ ఆర్డర్ కిందకి వస్తుంది. థర్డ్ ఆర్డర్ కిందకి వస్తుంది అనమాట. ఈ విధంగా మనము ఆర్డర్ను క్యాలిక్యులేట్ చేస్తామండి. ఆర్డర్ను క్యాలిక్యులేట్ చేస్తాం. అదే ఎక్స్ మీద వై మీద ఎటువంటి 2 లేదనుకోండి, అప్పుడు 1 + 1 అంటే సెకండ్ ఆర్డర్ కిందకి వస్తుంది. 1 + 1. కానీ ఇక్కడ వై మీద 2 ఇచ్చాడు కాబట్టి సో ఎక్స్ 1 మోల్ అయితే వై 2 మోల్స్ ఉంటాయి కాబట్టి 1 + 2 అంటే 3 కాబట్టి థర్డ్ ఆర్డర్ కిందకి వస్తుంది. ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. సో ది రేట్ ఎక్స్ప్రెషన్ సో టేకింగ్ into account the rate constant and the reaction order. So taking into account the rate constant and the reaction order, the overall rate expression is rate equal to k into x concentration m, x concentration to the power of m, y concentration to the power of n. Rate equal to k into x concentration to the power of m, y concentration to the power of n, where m and n the order of the reaction with respect to x and y. ఈ m and n అనేది ఏం ఇండికేట్ చేస్తాయంటే ఆర్డర్, రియాక్షన్ ఆర్డర్ను తెలియజేస్తాయి అనమాట. ఇక్కడ m and n అనేది ఏం తెలియజేస్తుంది రియాక్షన్ యొక్క ఆర్డర్ను తెలియజేస్తుంది. ది ఓవరాల్ రియాక్షన్ ఆర్డర్ ఈస్ m plus n. The overall reaction order is m plus n. అర్థమైందండి. సో టేకింగ్ into the account the rate constant and the rate order. ఓకే. సో మనము చర్య అనుతాన్ని చూసుకుంటే ఓవరాల్ రేట్ ఎక్స్ప్రెషన్, అప్పుడు రేట్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఇస్తామంటే రేట్ ఈక్వల్ టు కే ఎక్స్ కాన్సన్ట్రేషన్ టు ద పవర్ ఆఫ్ m, y concentration to the power of n, where m and n are the orders of the reaction with respect x and y. ఇక్కడ m n అనేది ఏం చూపిస్తుంది అంటే ది ఓవరాల్ యొక్క రియాక్షన్ యొక్క ఆర్డర్ను తెలియజేస్తుంది. రియాక్షన్ యొక్క ఆర్డర్ను ఇండికేట్ చేస్తుంది. m plus n అనేది ఓవరాల్ రియాక్షన్ ఆర్డర్ను ఇండికేట్ చేస్తుంది. ఓకే, అర్థమైంది కదండి. ఓకేనా. సో ఇవి టేకింగ్ అకౌంట్ ద రేట్ కాన్స్టెంట్ అండ్ ద రియాక్షన్ ఆర్డర్ ఓవరాల్ రేట్ ఎక్స్ప్రెషన్. ఇది రేట్ చర్య రేటుని ఎక్స్ప్రెస్ చేయడానికి పర్ఫెక్ట్ ఏంటి అంటే ఇది రేట్ ఎక్స్ప్రెషన్ ఇది. ఓకే. రేట్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం, సో వై టు ద పవర్ ఆఫ్ ఎన్, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం, వై టు ద పవర్ ఆఫ్ ఎన్. సో ఇది మనం చర్య రేటును చూపించే విధానం. ద రేట్ ఎక్స్ప్రెషన్. సో ఆర్డర్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్.
The orders can be determined experimentally using the initial rate method, but to do so, the concentration of the reactant under investigation should be changed. The other reactants concentration should be remain the same. The order can be determined experimentally using the initial rate method, but to do so, the concentration of the reactant under investigation should be changed. The other reactants concentration should remain same. Okay, so the order can be determined experimentally using initial rate method. To do so, the concentration of the reactant under investigation should be changed. The order reactants concentration should be remain same. Okay, the initial rate method involves plotting the data obtained from experiment and using the technique from the time to calculate the rate. Now see first order reaction. If rate doubles because the concentration is doubled. If rates doubles, the concentration is double, then it is first order reaction. So మనం కాన్సంట్రేషన్ డబుల్ చేస్తాం అనుకోండి, సో కాన్సంట్రేషన్ ఈజ్ డబుల్. ఇఫ్ రేట్ డబుల్స్ అంటే చర్య రేట్ డబుల్ ఉంది అంటే కాన్సంట్రేషన్ డబుల్ ఉంది అనమాట మీనింగ్. సో కాన్సంట్రేషన్ ఆఫ్ రిమైన్స్ ఆర్ సేమ్. సో కాన్సంట్రేషన్ ఈజ్ డబుల్, రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డబుల్. ఓకేనా? సో ఎక్స్ 0.01 ఉంది, వై 0.02 ఉంది. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, చర్య రేట్ ఏమవుతుందంటే డబుల్ అవుతుంది. ఓకే, చర్య రేట్ డబుల్ అవుతుంది. సో ఆ విధంగా అనమాట. సిన్స్ రేట్ ఈజ్ డబుల్డ్ వెన్ వై ఈజ్ డబుల్డ్, వై కాన్సంట్రేషన్ ఈజ్ డబుల్, ఆర్డర్ with respect to y is 1. Note, we don't know the order x and would have to another experiment to find out. Okay, so first order reaction, let's see here. సో ఓవరాల్గా రేట్ ఎక్స్ప్రెషన్ చేసేది ఏంటి అంటే మనకు, సో ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓవరాల్గా మనం రేట్ని ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే ఇది చర్య రేటును చూపించేది. రేట్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ కాన్సన్ట్రేషన్ టు ద పవర్ ఆఫ్ ఎం, వై కాన్సన్ట్రేషన్ పవర్ ఆఫ్ ఎన్. ఓకే, చర్య రేటును ఇండికేట్ చేసేది ఏంటంటే ఎక్స్ కే ఇంటూ ఎక్స్ కాన్సన్ట్రేషన్ టు ద పవర్ ఆఫ్ ఎం, వై కాన్సన్ట్రేషన్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఎక్స్ కాన్సన్ట్రేషన్ టు ద పవర్ ఆఫ్ ఎం, వై కాన్సన్ట్రేషన్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఇది మనం చర్య రేటును సూచించేది. ఓకేనా, అర్థమైంది కదండి అందరికీ? ఓకే, సో క్లారిటీ ఉంది కదా, అందరికి వచ్చేసింది కదా. ఇది మనం చర్య రేటును సూచించేది. సో మనం ఇక్కడ చర్య రేట్ అనేది, సో ఫస్ట్ ఆర్డర్లో ఒక రకంగా ఉంది. ఫస్ట్ ఆర్డర్లో నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ గ్రాఫ్, ఇది ఇంపార్టెంట్ అండి. గ్రాఫ్లు చూసుకోండి. ఫస్ట్ ఆర్డర్ గ్రాఫ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు చర్య రేటుకు కాన్సన్ట్రేషన్ గ్రాఫ్ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ చర్య రేటు ఇంక్రీజ్ అవుతుంది. ద ఫస్ట్ రియాక్షన్ విల్ బి స్ట్రేట్ లైన్ త్రో 0. ది gradient this case of in the rate of constant k. If the concentration are not simple whole number, then it may be easier to draw graph rate against concentration. రేట్ కు కాన్సన్ట్రేషన్ కు గ్రాఫ్ గీస్తే ఈ విధంగా మనకు వస్తుంది గ్రాఫ్. ఓకే, సో మనం సెకండ్ ఆర్డర్ రియాక్షన్ తీసుకుంటే, సో ఇది సెకండ్ ఆర్డర్ రియాక్షన్. మీకు ఇక్కడ సో ఇక్కడ మనము సెకండ్ ఆర్డర్ గ్రాఫ్ తీసుకున్నట్టయితే రేటు కాన్సన్ట్రేషన్కు, ఇన్ ద కేస్ ఆఫ్ రేట్ ఈజ్ ఎక్స్ టు ద ఎక్స్ కాన్సన్ట్రేషన్ స్క్వేర్ గివింగ్ కర్వ్ త్రో ద ఆర్జిన్. ఇక్కడ కర్వ్ వస్తుందండి. కొద్దిగా మనకు ఎక్స్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు సో కర్వ్ అనేది వస్తుంది. ఇక్కడ కర్వ్ వస్తుంది. ఇంతకుముందు ఏమో స్ట్రేట్ లైన్ వచ్చింది, ఇప్పుడేమో కొద్దిగా కర్వ్ వస్తుంది. కర్వ్ అనేది వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ రియాక్షన్ ఆర్డర్స్. Okay, zero order reaction. In a zero order reaction, you get straight line as concentration does not change with the rate. Zero order reaction అంటే శూన్య క్రమాంక చర్యలో సో కాన్సన్ట్రేషన్ అనేది పెంచినా తగ్గించినా ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఇన్ ది కేస్ ఆఫ్ రేట్ కాన్స్టాంట్. ఓకే, this means reactant has no influence over the
rate of reaction. This means the reactant has no influence over the reaction. శూన్య క్రమాంక చర్యలు ఏం తెలియజేస్తుందంటే ఇప్పుడు ఈ గ్రాఫ్. సో నువ్వు కాన్సన్ట్రేషన్ అంటే క్రియాజనకం యొక్క కాన్సన్ట్రేషన్ పెంచినా తగ్గించినా చర్య రేటులో మార్పు ఉండదు అనేది ఇండికేట్ చేస్తుందండి. ఓకేనా, చర్య రేట్లో మార్పు ఉండదు అనేది ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందా? ఇన్ ద జీరో ఆర్డర్ రియాక్షన్ యూ గెట్ స్ట్రేట్ లైన్ హ్యాస్ కాన్సన్ట్రేషన్ డస్ నాట్ చేంజ్ రేట్. అంటే కాన్సన్ట్రేషన్ అనేది చర్య రేటును చేంజ్ చేయదు అనేది శూన్య క్రమాంక చర్యలు చెప్తుంది అనమాట. ఓకేనా, సో ఇది చర్య రేటును ప్రభావితం చేయే అంశాలు, చర్య రేటును ఏ విధంగా సూచిస్తాం అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో చర్య రేటు అనగానేమి, చర్య రేటును ప్రభావితం చేయు అంశాలు. సింపుల్గా చర్య రేటు ఏం చెప్తామండి? క్రియాజనకం లేదా క్రియాజన్యం యొక్క గాఢతలోని మార్పు బై కాలంలో మార్పు. క్రియాజనకం లేదా క్రియాజన్యం యొక్క గాఢతలో మార్పు బై కాలంలో మార్పును మనము చర్య రేటు అని అంటున్నాము. చర్య రేటును సో మనము డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫైనల్గా చర్య రేటును ఎక్స్ప్రెస్ చేసేది ఏంటి అంటే రేట్ ఈక్వల్ టు K ఇంటూ x టు ద పవర్ ఆఫ్ m బై m ఇంటూ y కాన్సన్ట్రేషన్ టు ద పవర్ ఆఫ్ n. ఇది మనం చర్య రేటును సూచించే విధానం. అర్థమైంది కదా? నెక్స్ట్ చర్య రేటును ప్రభావితం చేయే అంశాలు ఏవేవి? చర్య రేటును ప్రభావితం చేయే అంశాలంటే ఉష్ణోగ్రత చర్య రేటును ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇంకోటి ఏంటి, మనకు పీడనము చర్య రేటును చేస్తుంది. నెక్స్ట్ క్రియాజనకాల యొక్క గాఢత కూడా చర్య రేటును మార్పు చేస్తుంది. నెక్స్ట్ క్రియాజనకాల యొక్క సర్ఫేస్ అంటే ఏంటి? ఉపరితలం. క్రియాజనకాల యొక్క ఉపరితలం కూడా చర్య రేటును మార్పు చేస్తుంది. నెక్స్ట్ దాంతోపాటు ఇంకేంటి అంటే ఉత్ప్రేరకం కూడా చర్య రేటును మార్పు చేస్తుంది. సో ఇవన్నీ కూడా చర్య రేటు అనేది ఈ వివిధ అంశాలపైన ఆధారపడుతుంది. ఒకటి ఉష్ణోగ్రత మీద ఆధారపడుతుంది, పీడనం పైన ఆధారపడుతుంది. నెక్స్ట్ క్రియాజనకాల యొక్క ఉపరితల పైన వైశాల్యం పైన ఆధారపడుతుంది, క్రియాజనకాల యొక్క గాఢత పైన ఆధారపడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఉత్ప్రేరకం పైన ఆధారపడుతుంది. ఇది చర్య రేటును ప్రభావితం చేయే అంశాలు. ఓకే అమ్మా, సో ఇది కెమికల్ కైనెటిక్స్లోని మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా ఈ వీడియోస్లో చూడండి, చదవండి. వరకు రేపు ఎగ్జామ్లో చాలా వరకు యూజ్ అవుతాయి. మీరు వీడియోస్లో వినండి. మీకు ఏం డౌట్ ఉన్నా మళ్ళీ మమ్మల్ని అడగండి. మనం ఆన్లైన్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి వీడియోస్ మిస్ కాకుండా నేను ఈ వీడియోస్ పంపిస్తాను. నేను ఇప్పుడు జోగిపేటకు వచ్చినప్పటి నుంచి కూడా మనము ఫేస్ టు ఫేస్ క్లాసెస్ జరగలేవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోస్ అయితే వినండి, మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. మనం ఫేస్ టు ఫేస్ క్లాసెస్ జరిగినప్పుడు నేను బేసిక్ కాన్సెప్ట్స్ చెప్తూ ఈ మెయిన్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ కాన్సెప్ట్స్ ఏవి ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియో స్కిప్ చేయకండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.